హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే, మీరు ఇంతవరకు ఎక్కడ చూడని, ఎవరు చెప్పని, మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులని ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి యూజ్ఫుల్ కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనం బట్టలకు పెట్టుకునే క్లిప్స్ని ఓన్లీ బట్టలకే అనుకుని వాడుతూ ఉంటాం, కానీ వీటి వల్ల కూడా మనకి ఇంట్లోనే చాలా యూజెస్ అయితే ఉంటాయండి. ఇలా బట్టల క్లిప్ను ఒకటి కానీ రెండిట్లు కానీ తీసుకుని డబుల్ సైడ్ టేప్ అనేది ఇంట్లో ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా ఒక పీస్ని దాన్ని కంటైన్ చేసుకొని బ్యాక్ సైడ్ పేపర్ను రిమూవ్ చేసుకుని ఇలా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ డోర్ బ్యాక్ సైడ్ కానీ ఇలా ట్యాప్ చేసి అంటించుకున్నాం అనుకోండి. కీ చైన్లు కానీ లేదంటే ఇటువంటివన్నీ కూడా ఐడి కార్డ్స్ లాంటివి, మన ఆడవారు చిన్న నల్ల పూసలు లాంటివి, చైన్ లాంటివి కూడా హోల్డ్ చేసుకుని ఒక హ్యాంగిల్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసు. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా యూజ్ఫుల్ గా ఉంటుందండి. మన ఇళ్లలోనే ఖచ్చితంగా తులసి మొక్క అనేది ఉంటుంది కదండి. కొంతమంది ఇళ్లలో తులసి మొక్క అనేది సరిగ్గా గుబురుగా పెరగదండి. పెరిగిన కూడా ఆకులు అనేవి నల్లగా మాడిపోయి పురుగు పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా ఎన్ని సంవత్సరాలు అయినా కూడా తులసి మొక్క అనేది పచ్చగా నిండుగా ఆకులు అనేవి ఎండిపోకుండా గుబురుగా పెరగాలంటే నేను ఏ టిప్స్ అయితే ఫాలో అవుతానో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. సో నేను ఈ టిప్స్ ని ఇంట్లో ఫాలో అవుతాను అనమాట. ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం వాటర్ ని యాడ్ చేసేసుకొని ఇందులో నార్మల్ మిల్క్ ని 2-3 స్పూన్ల వరకు కూడా వేసుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని దీన్ని వారానికి ఒకసారి కానీ లేదంటే ప్రతి లక్షవారం పూట కూడా మొక్కకు వేయడం వల్ల మొక్క అనేది పచ్చగా గ్రోత్ పెరుగుతుందండి. అలాగే మనము ప్రతిరోజు 2 పూట్ల కూడా బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళను కూడా వేసుకొని ఈవినింగ్ టైంలో అంటే 3-4 గంటలకు మొక్కల మీద అంటే ఆకులు ఉంటాయి కదండి, దాని మీద వాటర్ ని స్ప్రే చేసుకొని మొక్కని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనకి ఎన్ని సంవత్సరాలైనా మొక్క అనేది ఇదే విధంగా ఉంటుందండి. నేనైతే ఇదే మొక్కని 8 సంవత్సరాలు బట్టి వాడుతున్నాను. ఎప్పుడు ఏ కాలంలో కూడా వాడిపోవడం లాంటిది ఏమి ఉండదండి. వారం 10 రోజులకు ఒకసారి అదే సీడ్స్ అనేవి మళ్ళీ అవే మట్టిలో పడేస్తూ ఉంటాను అనమాట. యూజ్ అవుతుందని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. నార్మల్ గా మనం నెయిల్ పాలిష్లు అనేవి రకరకాలు కొన్ని ఇంట్లో పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి వాడలేనప్పుడు లేదంటే వాడిన కూడా మనకి ఏంటంటే ఇలా థిక్గా అయిపోతాయి కదండి. ఇంకెందుకు పనికిరావని మనం పడేస్తూ ఉంటాం. సో దీనికి రీజన్ ఏంటంటే ఎయిర్ అనేది వెళ్ళిపోవడం వల్ల లేదంటే ఎక్కువ రోజులు వాడకపోవడం వల్ల ఒక్కొక్కసారి థిక్గా అయిపోతాయి. అలాంటప్పుడు ఇంక పనికిరాదని పక్కన పడేయకుండా కొనేటప్పుడు ఏ విధంగా నీట్ గా ఉందో అలానే చేసుకోవాలంటే ఇలా మనకి నెయిల్ రిమూవర్ అనేది ఉంటుంది కదండి. నెయిల్ రిమూవర్ ని 4-5 డ్రాప్స్ వరకు కూడా ఇందులో వేసుకోండి. నెయిల్ రిమూవర్ లేనట్లయితే మనం నార్మల్ గా స్ప్రే అనేది వాడతాం కదా, దాన్ని కూడా కొంచెం వేసుకొని వీడియోలో చూపిస్తున్న వీళ్ళకి కిందకి మీదకి షేక్ చేసామనుకోండి, నార్మల్ స్టేజ్ లో ఇంకా మనకి చక్కగా పెట్టుకునే విధంగా అయితే తయారైపోతుంది అనమాట నెయిల్ పాలిష్. ఇటువంటి ఉన్నట్లయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారు కూడా కిచెన్ లో టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం వంట చేసేటప్పుడు కానీ లేదంటే బై మిస్టేక్ ఎప్పుడైనా కూడా ఆయిల్ అనేది ఖచ్చితంగా మనకి గచ్చుల మీద కానీ కిచెన్ లో ఎక్కడైనా పడిపోయింది అనుకోండి, దాన్ని మనం సబ్బు పెట్టి క్లీన్ చేసినా కూడా జిడ్డు పోదు, మళ్ళీ ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది. ఇది ఏది లేకుండా ఎక్కడైతే ఆయిల్ పడిందో ఆ ప్లేస్ లో మనం గోధుమ పిండిని కానీ వరి పిండిని కానీ లేదంటే ఒక్కోసారి ఎక్స్పైర్ డేట్ అయిపోయిన పిండ్లు కూడా ఇంట్లో ఉంటే పడేస్తూ ఉంటాం కదండి, వాటిలు కూడా పడేయకుండా ఇలా ఎక్కడెక్కడైతే మనకు ఆయిల్ మరకలు పడ్డాయో దాని మీద మొత్తం కవర్ అయ్యేటట్టు పిండి వేసేసుకుని జస్ట్ అలా వదిలేసి ఇలా మనమైతే చక్కగా చాట్లోకి వేసేసుకుని దీన్ని తీసుకుని వెళ్ళి డైరెక్ట్ గా మనం హ్యాపీగా ఒక కవర్ లో వేసేసుకుని డస్ట్బిన్ లో పడేసుకున్నాం అనుకోండి, అసలు మనం ఆయిల్ ఎక్కడ వేసామనేది కూడా ఉండదండి. ఆయిల్ మరక అనేది ఉండదు. తరువాత నాకు చిన్న డౌట్ గా ఉంటే మళ్ళీ పడిపోతామని ఏమో. సో తరువాత ఇలా కొంచెం నేనైతే చిన్న సబ్బు పెట్టేసి ఒక తడిగుడితో పొడిగుడితో తుడిచేసానండి. ఎప్పుడైనా ఆయిల్ పడేటప్పుడు ఎక్కువ శ్రమ పడకుండా ఆ జిడ్డు అంతా కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఈజీగా క్లీన్ చేసేయండి. దీనివల్ల మన టైం కూడా సేవ్ అవుతుంది. యూజ్ అవుతుందని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలా మంది వారానికి ఒకసారి కానీ నెలకి 2-3 సార్లు కానీ ఇంట్లో ధూపం వేయాలనుకుంటారు, కానీ ధూపం వేయడానికి బొగ్గులు రాజబెట్టాలంటే కొంచెం కష్టం అండి. ఇలా ఎక్కువగా కష్టపడే పని లేకుండా 2-3 నిమిషాల్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ధూపం ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట నిప్పుల్ని. దీనికోసం ఇటువంటి గరిటలు అనేవి మనకి పాడైపోయిన స్టెయినర్స్ అనేవి ఉంటాయి కదండి, లేదంటే మార్కెట్లో కూడా మనకి చీప్ గా దొరుకుతుంది. దీన్ని ఒకటి తీసుకొని ఇంట్లో పెట్టుకోండి. ఈ విధంగా మనం బొగ్గుల్ని తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని జస్ట్ 1-2 నిమిషాలు అలా విధంగా నిప్పులైనంత వరకు కూడా మనం రాజు పెట్టేసుకోవాలండి. దీనికోసం కిరసనీలు కానీ లేదంటే ఆరత బిళ్ళలు పెట్టి నోటితో ఊది ఇలా ఇసనగారులతో ఊది ఏది పని లేకుండా సింపుల్ గా ఇలా మనం నిప్పులు రెడీ చేసుకోవచ్చండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ అన్ని మీకు డైలీ నోటిఫికేషన్ వస్తాయి.
కొంచెం అంటే కొంచెం ఈ విధంగా రాజిన తర్వాత నేనైతే డైరెక్ట్గా ఇలా ధూపం వేసే దాంట్లో వేసేసుకున్నానండి. జస్ట్ 2-3 సార్లు నేను నోటితో ఊదుతున్నాను అనమాట. సగం మనకి నిప్పులు రాజితే సరిపోతుంది. తర్వాత గుగ్గిలం అయితే గుగ్గిలం, లేదంటే సాంబ్రాణి అయితే సాంబ్రాణి అయితే వేసేసుకొని, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న తలకి వేస్తూ ఉంటారు కదండి, మనం కూడా అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాం తలకి. లేదంటే పూజలకి కానీ ఇలా మనం చక్కగా ఎక్కువ శ్రమ పడకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు నిప్పులు చక్కగా రాజి పెట్టేసుకోవచ్చు. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాము. మనలో చాలా మంది రెగ్యులర్గా ఇటువంటి షూస్ అనే వాడుతూ ఉంటారు. లేదంటే పిల్లలు కూడా స్కూల్కి వేసుకొని వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వేసుకొని వెళ్ళే షూ అయినా ప్రతిరోజు పాలిష్ చేస్తేనే మనకి నీట్గా ఉంటాయి. ఇలా వారం 10 రోజులైనా కూడా ఎటువంటి పాలిష్ లేకుండా మంచి షైనింగ్ కొత్త వాటిలాగా మురికి లేకుండా ఉండాలంటే మాయిశ్చరైజేషన్ క్రీములు కానీ వ్యాజిలైన్ లాంటివి గట్ట ఉంటాయి కదండి, వాటిని కొంచెం అంటే కొంచెం ఇలా జస్ట్ యాడ్ చేసుకొని 4-5 రోజులకు ఒకసారి చిన్న కాటన్ కానీ కాటన్ క్లాత్తో కానీ ఇటువంటి షూస్ కానీ, లేదంటే పిల్లలు ప్రతిరోజు స్కూల్కి వేసుకొని వెళ్ళేవైనా ఆఫీస్కి వేసుకొని వెళ్ళేటప్పుడు కూడా ఇలా బయట నుంచి లోన్ వరకు కూడా ఈజీగా క్లీన్ చేసేసాం అనుకోండి, మంచి షైనింగ్ వస్తుందండి. దీనికోసం వందలు పెట్టి మనం ఇటువంటి పాలిష్లు యూజ్ చేయవలసిన అవసరం లేదు. మళ్ళీ మనం క్లీన్ చేసినంత వరకు ఆ షైనింగ్ అనేది పోదు, అలాగే మురికి కూడా పట్టదు. ఒకవేళ వాటర్ ఏది పడినా కూడాను చక్కగా జారిపోతుంది అనమాట, మచ్చలు మరకలు లేకుండా. ఒకసారి ఎక్స్పైర్ డేట్ అయిపోయిన క్రీములు లాంటివి కూడా పడేయకుండా ఇలా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా షూ అనేవి ఎంత నీట్గా పాలిష్ చేస్తానో, పాలిష్ అనేది లేకుండా యూజ్ అవుతుందంటే ఒకసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం. మనలో చాలా మందికి 2 పూటలు టీ తాగుతూ ఉంటాం కదండి, అలవాటు ఉంటుంది. టీ తాగేసిన తర్వాత వడబోసిన టీ ఇప్పుడు ఇంకెందుకు పనికిరవని పడేస్తూ ఉంటాం, కానీ దీనివల్ల కూడా మనకి చాలా యూజెస్ అయితే ఉంటాయి. మనం రెగ్యులర్గా వాడే ఇటువంటి గాజు బౌల్స్ కానీ, లేదంటే మగ్స్ కానీ, టీ కప్స్ మీద కూడా ఎంత క్లీన్ చేసినా కూడా మనకి కొంచెం వాటర్ మరకల్లా మచ్చల్లో ఉంటాయండి. అవైతే అంత ఈజీగా పోవు, అలాగే పీచులు పెడితే గీర్లు పడిపోతాయి. కాబట్టి ఇలా మనం గీర్లు పడిపోకుండా మచ్చలు పోవాలంటే సింపుల్గా ఇలా మనం వడబోసిన టీ పొడులు కొంచెం అంటే కొంచెం సర్ఫను కానీ, లేదంటే విమ్ లిక్విడ్ కానీ వేసేసుకొని డైలీ ఇలా వాడుతూ ఉంటాం. కాబట్టి వీటితో క్లీన్ చేసడం వల్ల మచ్చలు మార్కలు అనేవి పోవడమే కాకుండా గీతలు లాంటివి కూడా ఏవి పోకుండా, అంటే పడకుండా చాలా నీట్గా అయితే ఉంటాయండి. ఇలా పడేసే వాటితో మనకి చాలా యూజెస్ కూడా ఉంటాయి, మనీ కూడా సేవ్ అవుతుంది. చూసారు కదండి, గాజు బౌల్స్ అనేవి ఇంతకుముందు మచ్చలు ఉండేవి, ఇప్పుడైతే ఎంత నీట్గా స్మూత్గా కూడా ఉన్నాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం. అప్పుడప్పుడు మనం నాన్ వెజ్ ఇంట్లో వండుతుంటాం కదండి, పీతలు కానీ, ఫిష్ కానీ, చికెన్ లాంటి గట్ట వండేటప్పుడు కొంచెం ఎంత క్లీన్ చేసిన సబ్బులతోటో ఆ స్మెల్ అనేది అంత ఈజీగా పోదండి. నెక్స్ట్ డేకి అదే స్మెల్ వచ్చేస్తుంది. కళాయిలు కూడా మనకి ఎల్లో ఇష్యూగా అయిపోతూ ఉంటాయి కదా, ఇవేవి లేకుండా ఉండాలంటే ఈజీగా మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఒక బౌల్లో 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ని వేసుకోండి. నేను పింక్ సాల్ట్ వేసాను. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని, ఆ తర్వాత విమ్ లిక్విడ్ కానీ, లేదంటే సోప్ ఉంటుంది కదండి, సోప్ నీళ్ళని కూడా మీరు దీన్ని యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా తయారు చేసిన లిక్విడ్ మనం ఒక బాటిల్లో వేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఒక్కోసారి ఇంట్లో పిండి వంటలు కూడా చేసేటప్పుడు కొంచెం జిడ్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలా ఈజీగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి కూర మరకలు అనేవి ఈజీగా వదలవండి, కళాయిలు గట్టను ఆ మరకలు అనేవి పోతాయి. అలాగే ముఖ్యంగా మనము ఈ పీతలు లాంటివి గట్ట వండేటప్పుడు కూడా ఆ స్మెల్ అనేది పోతుందండి. ఇంట్లో ఆమ్లెట్ కూడా వేస్తూ ఉంటాం కదా, ఆ స్మెల్ కూడా బౌల్స్ అనేవి తోమన క్లీన్ అవ్వవు. కాబట్టి సింపుల్గా ఈ లిక్విడ్తో ఒక్కసారి క్లీన్ చేసి చూడండి. గిన్నెలు అనేవి మంచి స్మెల్ రావడమే కాకుండా బ్యాక్టీరియా అనేది లేకుండా కొత్త వాటిలా మెరిసిపోతాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మనం రెగ్యులర్గా వాటర్ బాటిల్స్ అనేవి వాటర్ కోసం వాడుతూ ఉంటాం కదా, పిల్లలకు ఒకవేళ స్కూల్కి పెట్టామనుకోండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి జంగులో పట్టేస్తూ ఉంటుంది. కొంతమంది షాంపులు సరపులు వేసి క్లీన్ చేస్తారండి. సో అలా క్లీన్ చేయకూడదు, వాటిలో కెమికల్స్ ఉంటాయి. కాబట్టి సింపుల్గా ఇలా కొంచెం రాళ్ళ ఉప్పు, కొంచెం నిమ్మరసాన్ని వేసుకొని 1 గ్లాసుడు వరకు కూడా వేడి నీళ్ళని వేసేసుకొని రోజు తప్పించి రోజైనా, లేదంటే రెగ్యులర్గా అయినా మీకు టైం ఉన్నట్లయితే కొంచెం ఇలానే క్లీన్ చేసుకున్నాం అనుకోండి, లోన వైపు మనకు సాల్ట్ నిమ్మరసం వేసాం కాబట్టి జంగులు అనేది అంతా క్లీన్ అయిపోతుందండి. నిమ్మరసం వల్ల మంచి స్మెల్ వస్తుంది, బ్యాక్టీరియా అనేది ఏమి ఫామ్ అవ్వదండి. ఆ తర్వాత బయట కూడా నీట్గా సోప్తో క్లీన్ చేసుకొని వాటర్ అంతా డ్రై అయినంత వరకు కూడా ఆరబెట్టేసుకుని తర్వాత వాడితే మనకి కూడా ఇటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. బాటిల్స్ కూడా మంచిగా స్మెల్ రాకుండా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలా మంది కూడా బాత్రూమ్ బ్యాడ్ స్మెల్ వస్తుందని ఫ్రెషనర్ లాంటివి గట్ట వాడుతూ ఉంటారు కదండి, ఇవి అందరికీ సెట్ అవ్వు, అలాగే కాస్ట్ కూడాను ఇవేవి లేకుండా అందరికీ సెట్ అయ్యేటట్టు ఒక మంచి రూమ్ ఫ్రెషనర్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో దీనికోసం మనం నాప్థలిన్ బౌల్స్ అనేవి మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదండి, కలరా ఉండాలని కూడా అంటూ ఉంటారు. వీటిల్ని ఇలా ఏవైనా సోప్ బాక్స్లు మనం పడేస్తూ ఉంటాము, వాటిని పడేయకుండా నేనైతే ఒక 2 నాప్థలిన్ బౌల్స్ ఉంటే నా దగ్గర ఉండే సోప్ బాక్స్ని ఇందులోనైతే 2 వేసేసానండి. ఆ తర్వాత క్యాప్ లాంటిది పైన ఉంటుంది కదా, అది ఊడిపోకుండా టేప్తో క్లోజ్ చేసేసి పిన్నేస్తో కానీ సూత్తో కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ కూడా హోల్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఆ స్మెల్ అనేది
బయటకి స్ప్రెడ్ అవుతుందండి. మనం ఓపెన్‌గా వదిలేసామనుకోండి స్మెల్ మొత్తం బయటకి పోతుంది కాబట్టి లైట్‌గా మనకు స్మెల్ వస్తుంది కాబట్టి చుట్టూ కూడా పిన్నేస్తోటి హోల్స్ పెట్టేసుకున్నట్లయితే చక్కగా మనకి ఫ్రెషనర్ అనేది రెడీ అయిపోతుందండి. దీనికి ఒక డబుల్ సైడ్ టేప్‌ని తీసుకొని ఇలా ఒక వైపు అంటించేసుకొని బ్యాక్ సైడ్ ఉండే పేపర్‌ని కూడా రిమూవ్ చేసుకొని మనం బెడ్‌రూమ్‌లో గాని, బాత్రూమ్‌లో గాని లేదంటే బీరువాల్లో గాని అంటించామనుకోండి చక్కగా ఈ స్మెల్‌కి బొద్దింకలు లాంటివి కూడా ఏమీ రావండి. అలాగే మనం రూమ్ ఫ్రెషనర్ లాగా చక్కగా వాడుకోవచ్చనమాట. దీనికోసం ఎక్కువ ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. మన ఇంట్లోన ఇటువంటి ఓల్డ్ కీబోర్డ్స్ ఉన్నా లేదంటే ల్యాప్‌టాప్ కీబోర్డ్స్ ఉన్నా కూడాను కొంచెం కీబోర్డ్స్‌ని రెగ్యులర్‌గా టచ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి నల్లగా అయిపోతుంటాయి. ముఖ్యంగా ఇటువంటి ఓల్డ్ కీబోర్డ్స్ అనుకోండి ఇంకా మురుగు పట్టేస్తూ ఉంటాయండి. వీటిలో ఈజీగా ఎలా షైనింగ్ వచ్చేటట్టు, మురుగు పోయేటట్టు క్లీన్ చేసుకోవాలంటే కొంచెం అంటే కొంచెం వ్యాజిలైన్ గాని, మాయిశ్చరైజేషన్ క్రీమ్‌ని గానిని ఇలా మనం చుట్టూ కూడాను కీబోర్డ్ మొత్తం కూడా అప్లై చేసుకొని ఒక కాటన్‌తో గానిని లేదంటే ఒక టిష్యూతో గానిని ఈజీగా క్లీన్ చేసామనుకోండి మురికి అనేది చక్కగా పోవడమే కాకుండా కీబోర్డ్ అనేది కూడా మంచి షైనింగ్ అయితే వస్తుందండి. ఒకసారి చూడండి ఎంతెంత మురికి అనేది వస్తుందో. మనం బయటైతే క్లీన్ చేసాం కానీ మనకి స్విచెస్ ఉంటాయి కదా! ఆ ఇరుకుల్లో మురికి అనేది ఉంటుంది కదండీ! దాన్ని ఈజీగా ఇటువంటి మనం వాడేసిన తర్వాత స్టిక్కర్ ప్యాకెట్లు మిగిలిపోతే పడేస్తూ ఉంటాం. వాటిలో పడేయకుండా ఇలా కీబోర్డ్‌లు చుట్టూ కూడాను మనకి ఇరుకుల్లో దూరిపోయినవన్నిటిని కూడాను ఈజీగా మురికి గాని, డస్ట్ గాని అంతా కూడా ఈజీగా క్లీన్ చేసేయొచ్చండి. దీనివల్ల మనకి గీతలు లాంటివి పడవు. స్మూత్‌గా మనం ఈజీగా ఇరుకులో చేయి పెట్టి క్లీన్ చేసే పని లేని ప్లేస్‌లో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చనమాట. చూసారు కదా కీబోర్డ్ అనేది ఎంత నీట్‌గా ఉందో. యూజ్ అవుతుందండి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. కళ్ళజోడు వాడే ప్రతి ఒక్కరికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ఇంట్లోన ఎవరో ఒకళ్ళు కళ్ళజోడు వాడుతూనే ఉంటారు. ముఖ్యంగా మన అమ్మో, నానమ్మో లాంటి వాళ్ళు వాడేటప్పుడు వాళ్ళు ముఖ్యంగా ప్రతిరోజు ఫేస్ చేసే విషయం ఏంటంటే ప్రతిసారి కూడా మరకలు పారిపోతూ ఉంటాయి కాబట్టి సో మరకలనేవి పడిపోకుండా మాటిమాటికి కొంతమంది కొంగుతో క్లీన్ చేసుకుంటూ ఉంటారండి క్లాత్‌తోని. ఇది ఏది లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు చుట్టూ ఉండే ఫ్రేమ్ కూడా చాలా నీట్‌గా అయితే క్లీన్ అయిపోతుందండి. జస్ట్ మనకు మరకలు పడ్డాయి అనుకునేటప్పుడు రోజుకొకసారి జస్ట్ ఇలా ఫ్రిడ్జ్‌లో కొద్దిసేపు ఇలా జస్ట్ ఇలా పెట్టేసి ఆ తర్వాత తీసేయండి. ఇలా తీసేయడం వల్ల మనం ఎటువంటి పౌడర్‌లు గాని, క్రీములు గాని పెట్టి క్లీన్ చేసే పని లేకుండా చాలా నీట్‌గా అయితే మనకు క్లీన్ అయిపోతాయండి. చాలామంది స్పెట్స్ మన ఫ్రిడ్జ్‌లో పెడితే పాడైపోతాయి అనుకుంటారు కానీ అది ఏమి ఉండదండి. నేను ఎప్పుడు కూడా స్పెట్స్‌ని ఇదే విధంగా క్లీన్ చేస్తాను. జస్ట్ ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. ఆ తర్వాత మనకంటే మన స్పెట్స్ కొనేటప్పుడు క్లాత్స్ అనేవి ఇస్తారు కదా! దానితోటి జస్ట్ ఇలా నొక్కిపెట్టి తుడిచేసాను చూడండి. నార్మల్‌గా మనం క్లాత్‌తో తుడిచేదానికంటే ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టి తుడిచేదానికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. ముఖ్యంగా మనకేంటి ఫ్రేమ్ కూడా పాడైపోకుండా మురికి లాంటిది కూడా ఏమీ ఉండదు. ఇంట్లో నా అమ్మమ్మకో, నానమ్మకో ఇలాంటివి ఉన్నాయనుకోండి ఖచ్చితంగా ఇలా ఒకసారి అయితే క్లీన్ చేసి చూడండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకు మరకలు కూడా అంత త్వరగా పట్టవండి. ఈవినింగ్ వరకు కూడా మనకి అద్దాలనేవి అలాగే మరకలు లాంటివి కట్టను ఏమీ లేకుండా క్లియర్‌గా కనిపిస్తాయన్నమాట. సో ఫ్రేమ్‌తో పాటు అద్దాలు కూడా ఈజీగా క్లీన్ చేశాను. చూసారు కదా ఇంతకు ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెంటో. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయ్యాయి ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని మంచి టిప్స్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్ యూ.